అందరికీ నమస్కారం. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 175 వ్యాకెన్సీస్కి యంగ్ ప్రొఫెషనల్స్ కోసమని నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే తీసుకుంటారు. శాలరీస్ కూడా 60,000 రూపాయలు ఉంటుంది అని అయితే నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్ గురించి, ఈ యంగ్ ప్రొఫెషనల్స్ యొక్క నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. సో ఇది మన ఏపీ వాళ్ళకి మాత్రమే, ముఖ్యంగా తెలుగు వచ్చిన వారికి మాత్రమే కాబట్టి ఎక్కువ మందికి ఈ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మనము ఈ వీడియో ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మీరు కానీ మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఇటువంటి మంచి జాబ్ అప్డేట్స్ అంతా కూడా మన స్టేట్ వాళ్ళకి, ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అంతా కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్స్ అన్నిటి గురించి కూడా ఈ ఛానల్ ద్వారా మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాలకు విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ని తీసుకుంటూ ఉన్నారు. దీనికి విద్యార్హతలు ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళకి ఖచ్చితంగా MBA అయితే చేస్తుండాలి ఈ పోస్టులకి. తర్వాత ఎనీ PG కూడా చేసుండొచ్చు అని అయితే చెప్తున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాత్రమే డిగ్రీ ఆర్ PG కంప్లీట్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ మినిమం 4 years ఉండాలి. శాలరీస్ వచ్చి 60,000 దాకా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది అఫీషియల్ నోటిఫికేషను. నేమ్ ఆఫ్ ద పొజిషన్ వచ్చి యంగ్ ప్రొఫెషనల్స్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 175. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ పోస్టులు ఇవి, మొత్తం ఫిక్స్డ్ టర్మ్ అనమాట. తర్వాత రెమ్యూనరేషన్ ఏ విధంగా ఉంటుందంటే నెలకి 60,000 రూపాయలు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి 40 సంవత్సరాల లోపలైతే ఉండాలి. వీళ్ళు నోడల్ ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు అయితే ఉంటుంది. MBA ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ MBA కానీ ఏదైనా PG కానీ చేసి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్స్ మినిమం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి 4 years అయితే ఉండాలి. ప్రిఫర్డ్ స్కిల్స్ ఎటువంటి స్కిల్స్ ఉండాలంటే పాలసీ ఇంప్లిమెంటేషను, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అంటే గవర్నెన్స్లో అనుభవం ఉండాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పైన అనుభవం ఉండాలి. తెలుగు బాగా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కూడా మాట్లాడగలగాలి. తర్వాత MS ఆఫీసు, GIS టూల్స్, డాష్బోర్డ్ అప్లికేషన్స్లో కూడా అనుభవం అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. గ్రాస్ రూట్స్ లెవెల్లో పనిచేస్తుండే వాళ్ళు అయితే ఆ అనుభవం ఉంటే అయితే ప్రిఫరబుల్ అని అయితే చెప్తున్నారు. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే apsdpscareers.com ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ద్వారా వెళ్ళైతే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చి 13th మే 13వ తేదీ లోపలైతే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. సో మీరు మన రాష్ట్రంలోనే ఉంటూ, గవర్నమెంట్ సెక్టార్లో ఉంటూ ఫిక్స్డ్ టైమింగ్స్లో మీరు 60,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఈ ఉద్యోగం అయితే చేయవచ్చును. ఇది మంచి ఆఫర్ అనే చెప్పవచ్చును. ఎవరైతే PG చేస్తున్నారో, అందులోన MBS చేస్తున్న వాళ్ళు, PG అన్నారు కాబట్టి PG చేస్తున్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఊళ్ళల్లోనే ఈ జాబ్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఈ జాబ్ ఉందని అయితే చెప్తున్నారు కాబట్టి ఇది అందరికీ మంచి అవకాశం అనే చెప్పవచ్చును. కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీరు ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేసినట్లయితే అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.